క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము పవిత్రమైన పాస్కా కాలంలో 3వ ఆదివారంలో ఉన్నాం. ఈనాటి దివ్య గ్రంథ పట్టణాలు: మొదటి పట్టణము అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 14వ వచనము 22వ వచనం నుంచి 28వ వచనం వరకు, సువిశేషం లూకా శుభవార్త 24వ అధ్యాయం 13వ వచనం నుంచి మనం ఆలకించాం. పెంతెకోస్తు పండుగ రోజున యెరూషలేములో ప్రజలందరినీ ఆశ్చర్యపరుస్తూ గొప్ప శబ్దంతో గాలి వీయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదే సందర్భంలో పూర్వం కడరా భోజనం పవిత్ర కార్యం జరిగిన అదే డాబా గదిలో శిష్యులు మరియ తల్లి ప్రార్థనలో నిమగ్నమై ఉండగా గొప్ప శబ్దం చేస్తూ గాలి అగ్నినాళికల రూపంలో పవిత్రాత్మ సర్వేశ్వరుడు అపోస్తుల మీద దిగి రావడాన్ని మనం చూస్తూ ఉన్నాం. పేతురు గారు పవిత్రాత్మ చేత నింపబడిన వాడై ఆ ప్రజలకు ప్రసంగించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ పెద్ద శబ్దం చేస్తూ వీచిన గాలి, అగ్నినాళికల రూపంలో దిగి వచ్చినటువంటి ఈ అగ్ని రెండూ కూడా పవిత్రాత్మకు గుర్తుగా ఉన్నాయి. అపోస్తులు పవిత్రాత్మ చేత నింపబడ్డారు. అపోస్తులలో నాయకుడిగా చెప్పబడి, నీవు కేఫావు అనగా రాయివి, నీ మీద నా సంఘాన్ని నిర్మిస్తాను, నరకశక్తులు దీనిని జయింపజాలవు అని ప్రభువైన యేసుక్రీస్తు స్పష్టంగా పేతురు గారి గురించి చెప్పడాన్ని మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు పేతురు గారి తోడి అపోస్తులందరూ కూడా పేతురు గారిని నాయకుడిగా పరిగణించారు. కాబట్టి ఈనాడు ధైర్యంగా పేతురు గారు అందరి తరపున ప్రజలతో మాట్లాడడాన్ని, ప్రజలందరితో చేసిన ప్రసంగాన్ని మనం ఆలకిస్తూ ఉన్నాం. నజరేతు వాసి అయిన యేసుక్రీస్తును గూర్చి నేను ప్రకటిస్తున్నానన్నాడు. ఆ రోజుల్లో నజరేతు ఒక కుగ్రామం, ఏ విధమైనటువంటి ప్రాధాన్యత లేని గ్రామంగా చెప్పబడింది. అలాంటి గ్రామానికి చెందిన వాడిగా యేసుక్రీస్తు చెప్పబడ్డాడు. నిజానికి యేసుక్రీస్తుకి అప్పటిలో ఏ విధమైన పెద్ద ప్రాధాన్యత లేదనే భావాన్ని పేతురు గారు వెల్లడి చేశారు. ఆ ప్రాధాన్యత లేదని భావించబడినటువంటి ఈ యేసు మనందరి ప్రభువని, అతడినే దేవుడు ప్రభువుగా ఎన్నిక చేసి మానవాళి రక్షకునిగా ఏర్పరిచాడన్న సత్యాన్ని పేతురు గారు ఈనాడు వెల్లడి చేయడాన్ని మనము మొదటి పట్టణంలో ఆలకిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు అనేక అద్భుత కార్యాలు చేశాడు. దేవుడు ఈ అద్భుత కార్యాలు చేయడానికి అతనికి దోహదపడ్డాడన్నట్లుగా పేతురు స్పష్టంగా తెలియచేశాడు. అతడు పుట్టుగుడ్డివానికి చూపునివ్వగలిగాడు. అప్పటికి మరణించి 4 రోజులైనప్పటికీ లాజరును మరలా జీవం పోసి సమాధి నుంచి బయటకు పిలిచాడు. అంతేకాదు నీటిపై నడిచాడు. ఇలాంటి అనేక అద్భుత కార్యాలు యేసుక్రీస్తు దేవుని సహాయంతో చేయగలిగాడు. తద్వారా తానే వాగ్దానం చేయబడిన మానవాళి రక్షకుడు మెస్సయ్య అని, అతడే దైవ కుమారుడని, మానవ రక్షణ కోసం మానవాళి మధ్యకు వచ్చినటువంటి ఆ మెస్సయ్య రక్షకుడు ఇతడేనన్న విషయాన్ని ఈ అద్భుత కార్యాల ద్వారా దేవుడు వెల్లడి చేశాడన్న విషయాన్ని పేతురు స్పష్టంగా ఈ ప్రసంగంలో తెలియజేస్తూ ఉన్నాడు. ప్రధాన అర్చకులు, పెద్దలు అతన్ని ద్వేషంతో, అసూయతో అధికారుల చేతికి అప్పగించి కుట్ర చేసి చంపాలి అని చూచారు. స్వయంగా యేసుక్రీస్తు ఎన్నుకున్న 12 శిష్యుల్లో ఒకడైన యోధ ఇస్కరియోతు కుట్ర చేసి అతన్ని శత్రువుల చేతికి అప్పగించాడు. ఈ శత్రువులు అతన్ని అంతమొందించడానికి పన్నాగాలు పన్ని అతనిపై నేరము మోపి అతన్ని శిలువ మరణానికి గురి చేశారు. అతడు ఈ శిలువ మరణాన్ని ఎదుర్కొని యోధ ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు కోరుకున్నట్లుగా అతడు శ్రమల మరణానికి గురి అయి చనిపోయాడు. అయితే అంతటితో ఈ యోధ మత పెద్దలు గుర్తించని గొప్ప సంఘటన జరిగింది. అదేమిటి అంటే, ఆది నుండి దేవుడు ఏర్పరిచిన ఆ దైవ ప్రణాళిక, మానవ రక్షణ ఈ యేసుక్రీస్తుని మరణం ద్వారా సాధ్యమయ్యింది. తమకు తెలియకయే వాళ్ళు యేసుక్రీస్తుపై అసూయతో, ద్వేషంతో శత్రువులైన రోమియుల చేతికి అప్పగించి అతన్ని శిలువ మరణానికి గురి చేసి చంపివేశారు. కానీ ఆ రీతిగా వాళ్ళు తెలియకయే ఆది నుండి మానవ రక్షణ ప్రణాళికను దేవుడు ఏర్పరిచిన దానికి వాళ్ళు సహకరించిన వాళ్ళయ్యారు.
ఆ విధంగా మానవ రక్షణ కార్యం సిద్ధించడానికి వాళ్ళు కారకులయ్యారన్న విషయాన్ని పేతురు గారు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. 4 సువార్తలు కూడా యేసుక్రీస్తు గెస్తమనే తోటలో రక్త చెమట చెమరుస్తూ వేదన పొందినటువంటి ఆ సందర్భంలో ఆ శ్రమల మరణము ఆ దేవుని సంకల్పమేనన్న విషయాన్ని ఈ 4 సువార్తలు కూడా ఎంతో స్పష్టంగా తెలియచేశాయి అన్న విషయాన్ని మనం గుర్తించాలి. ఈ యూదులు, వారి మత పెద్దలు, ప్రధానార్చకులు, పరిసయ్యులు, వాళ్లకు మోషే ధర్మశాస్త్రం తెలిసినప్పటికీ యేసుక్రీస్తు మీద ఉన్నటువంటి అసూయతో, ద్వేషంతో అసలు మోషే ధర్మశాస్త్రం ఏమాత్రమూ తెలియనటువంటి అన్యులకు అతన్ని అప్పగించి అతడు శిలువ మరణానికి గురి అయ్యేలా చేశారు. ఈ విధంగా వారి అసూయ, ద్వేషం మానవ రక్షణ కార్యానికి దోహదపడేలా దేవుడు మార్చాడన్న విషయాన్ని పేతురు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తుని పునరుత్థానం ఈ మొత్తం నాటకీయమైన పరిణామాలన్నిటినీ కూడా తలక్రిందులు చేసింది. యేసుక్రీస్తుని శిలువ మరణానికి గురి చేసి అతని సమస్య మనకు తీరిందని ఈ ప్రధానార్చకులు పెద్దలు భావించారు. కానీ నిజానికి యేసుక్రీస్తు పునరుత్థానుడు అవ్వడం ద్వారా అతడే దేవుని చేత పంపబడిన ఆ వాగ్దానం చేయబడిన మెస్సయ్య అని, అతడే దైవకుమారుడు, మానవాళి రక్షకుడు అన్న విషయాన్ని మరింత అధికారికంగా ధృవపరిచినట్లయింది. యేసుక్రీస్తుని పునరుత్థానం దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో అతి ముఖ్యమైనటువంటి సందర్భం. క్రీస్తు తన మానవ స్వభావంలో మరణస్థితిలోనే ఉండిపోక శాశ్వత జీవితపు తలుపులు తెరుస్తాడని, తద్వారా సకల మానవాళి నిత్య జీవపు ద్వారాల గుండా పయనించడానికి అతడు దోహదపడతాడని, ఆ ద్వారాల గుండా పయనించే మొట్టమొదటి వాడు మానవ స్వభావంలో జన్మించిన దైవకుమారుడైన యేసుక్రీస్తువేనని, అటు వెనుక ఆయన యందు విశ్వాసమున్న సమస్త మానవాళి కూడా ఆ ప్రభు తెరిచిన నిత్య జీవపు ద్వారాల గుండా పయనించి ఆ నిత్య జీవాన్ని సొంతం చేసుకుంటారన్న విషయాన్ని ఈనాడు పేతురు గారు స్పష్టంగా అక్కడున్న అనేక భాషలకు చెందిన వారికి వివరిస్తూ ఉండగా, అనేక భాషలకు, దేశాలకు చెందిన ప్రజలు వారి సొంత భాషల్లో పేతురు గారు మాట్లాడుతున్నటువంటి ఈ ప్రసంగాన్ని అర్థం చేసుకోగలగడం వాళ్ళను మరింత ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది ఖచ్చితంగా పవిత్రాత్మ సర్వేశ్వరుడు చేసిన గొప్ప అద్భుతమని పేతురు తనకు తెలిసిన భాషలోనే మాట్లాడుతూ ఉన్నప్పటికీ అనేక భాషల వాళ్ళు క్రీస్తుని గూర్చని రక్షణ సందేశాన్ని వాళ్ళ భాషల్లో అర్థం చేసుకోవడం ద్వారా పవిత్రాత్మ అక్కడ తన శక్తిని ప్రదర్శించి క్రీస్తుని రక్షణ చరిత్రను అన్ని భాషలకు, భూదిగాంతాలకు అందించడానికి పవిత్రాత్మ శక్తి పనిచేస్తుందన్న విషయాన్ని మనకిక్కడ లోకాసు వార్తాకారుడు అపోస్తల కార్యాల ఈ గ్రంథం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. దావీదు తన కీర్తనలో 16వ కీర్తన 8వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం చూసినప్పుడు క్రీస్తు పాతాళ లోకములో ఉండిపోడు, అతడు పాతాళ లోకాన్ని జయించి అతడు మరణాన్ని జయించి మృత్యుంజయుడవుతాడు, పాతాళము నుండి విడుదల పొందుతాడు అని పూర్వ నిబంధన ఈ కీర్తనను ఉటంకిస్తూ మనకి స్పష్టంగా క్రీస్తుని పునరుత్థానాన్ని గూర్చి వివరించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇదే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 29వ వచనం నుంచి 36వ వచనం వరకు మనం చూసినప్పుడు దావీదు పాతాళ లోకములో ఉండిపోగా అతనికి క్రీస్తు విడుదలను ప్రసాదించే మార్గాన్ని చూపిస్తాడని, తద్వారా అతడు మరణాన్ని జయించి క్రీస్తును అనుసరించి ఆ దావీదు క్రీస్తు ఇచ్చే నిత్య జీవపు మార్గంలో పయనించి ఆ క్రీస్తుని ద్వారా నిత్య జీవానికి వారసుడవుతాడని, ఒక దావీదే కాదు క్రీస్తు యందు విశ్వాసమున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ నిత్య జీవపు ద్వారం గుండా పయనించగలిగి ఆ పరలోక తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించే నిత్య జీవాన్ని ఈ పునరుత్థానపు ఆశీర్వాదాల ద్వారా ఆ క్రీస్తు మీద విశ్వాసం ద్వారా పొందుకోగలుగుతారన్న విషయాన్ని పేతురు గారు ఇక్కడ మనకి ఈ ప్రసంగంలో తెలియజేయడాన్ని మనం స్పష్టంగా చూడగలుగుతూ ఉన్నాం. ఈనాటి సువిశేషాన్ని లోకా శుభవార్త 24వ అధ్యాయము 13వ వచనం నుంచి 25వ వచనం వరకు మనం చూసినప్పుడు యేసుక్రీస్తు తన ఆంతరంగిక శిష్యులైనటువంటి 12 మంది అపోస్తుల్ని ఎన్నుకోవడం మనకు తెలిసిందే. అంతే రీతిలో ప్రభువు 72 మంది శిష్యులను ఎన్నుకొని తాను స్వయంగా వెళ్ళవలసినటువంటి గ్రామాలకు వారిని పంపిస్తూ
తన సువార్తను ప్రచారం చేయమని వాళ్ళను ఆజ్ఞాపించడాన్ని మనం లూకా శుభవార్త 10వ అధ్యాయం 1వ వచనం నుంచి 24వ వచనం వరకు చూస్తూ ఉన్నాం. క్రీస్తు తన బహిరంగ సువార్త ప్రచార సమయంలో ఈ 72 మంది శిష్యుల్ని ఎన్నుకున్నాడు. వారు ఆయనతో ఉన్నారు. ఆయన పంపిన ప్రాంతాలకు వెళ్ళి సువార్తను బోధించారు. అంతేకాదు ఆ క్రీస్తునితో దగ్గర సంబంధం కలిగి జీవించగలిగారు. అయితే ఈ 72లో ఇద్దరు శిష్యులైనటువంటి క్లెయోఫా అతని స్నేహితుడు ఇద్దరూ కూడా ఈనాడు యెరూషలేమును వదిలి వారి సొంత గ్రామం అయినటువంటి ఎమ్మావు గ్రామానికి తిరిగి వెళ్ళిపోవడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ గ్రామానికి వీళ్ళు ప్రయాణం చేస్తూ ఉండగా ఒక అపరిచితుడైనటువంటి 3వ వ్యక్తి వాళ్ళను కలుసుకోవడం మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు చాలా నిరాశతో ఉన్నారు. కారణం ఏమిటి అనంటే, ఆ ముందు వారంలో శుక్రవారం నాడు యేసుక్రీస్తు శత్రువుల చేతికి అప్పగించబడి శిలువ శ్రమలను అనుభవించి మరణించడం అనే ఉదంతం ఈ క్రీస్తుని శిష్యులైనటువంటి అందరినీ కూడా నిరాశకు గురి చేసింది. మరి ముఖ్యంగా ఈ క్లెయోపా అతని స్నేహితుడు ఇద్దరూ కూడా చాలా నిరాశకు గురి అయ్యారు. క్రీస్తు ఒక శక్తిహీనుడిగా, చేతగాని వాడిలా శత్రువుల చేతికి అప్పగించబడి శిలువపై మరణించడాన్ని వీళ్ళు జీర్ణించుకోలేకపోయారు. వారు చాలా నిరాశకు గురి అయ్యారు. కాబట్టి వాళ్ళు ఇక తమ సొంత గ్రామాలకు తిరిగి వెళ్ళిపోవడానికి నిశ్చయించుకొని వాళ్ళ సొంత గ్రామమైన ఎమ్మావుకు వెళ్ళిపోవడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ అపరిచితుడైన 3వ వ్యక్తి వారిని దేని గూర్చి మీరు తర్కించుకుంటున్నారని ప్రశ్నించడం మనం చూస్తూ ఉన్నాం. ఈ ఎమ్మావు గ్రామానికి వెళుతున్న ఈ శిష్యులిద్దరూ కూడా యేసుక్రీస్తు చేసినటువంటి అద్భుత కార్యాలను తర్కించుకుంటూ ఉండాలి. అతడు అనేక అద్భుత కార్యాలు చేశాడు. అతని బోధల ద్వారా, అద్భుత కార్యాల ద్వారా అతడు దేవుని చేత పంపబడినటువంటి గొప్ప ప్రవక్తగా ప్రజలందరూ అతడిని భావించారు. అయితే అతడు మొన్న శుక్రవారం నాడు శత్రువుల చేతికి అప్పగించబడి మరణించాడు. అతడు పుట్టుగుడ్డివానికి చూపునివ్వగలిగాడు. అప్పటికి మరణించి 4 రోజులైనప్పటికీ లాజరు అను వాడిని మరణం నుండి ప్రాణంతో సమాధి నుండి బయటకు తీసుకుని రాగలిగాడు. నీటిపై నడిచాడు. కుష్ఠరోగులకు స్వస్థతనిచ్చాడు. పక్షవాత రోగులకు స్వస్థతనిచ్చాడు. ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. అటు దేవుని చేత ఇటు మానవుల చేత మన్నన పొందిన వ్యక్తిగా పరిగణించబడ్డాడు. కానీ ఈనాడు శత్రువుల చేతికి అప్పగించబడి శిలువపై మరణించాడు. అతడు శక్తిహీనుల్లా మరణించడం మమ్మ ఎంతో నిరాశకు గురి చేసింది. అది సరే, నీవు యెరూషలేములో కొత్తవాడవా? చూస్తే యెరూషలేము నుంచే వస్తున్న వాడిలా కనిపిస్తున్నావే, మరి అక్కడ జరిగింది ఏమిటి నీకు తెలియదా అంటూ వాళ్ళు ప్రభువుని ప్రశ్నించారు. ప్రభువు వారికి లేఖనములను వివరించాడు. మీరు లేఖనాలను విశ్వసించలేదు, మీరెంత మందమతులు అంటూ కూడా వాళ్ళను గద్దించాడు. ప్రభు లేఖనాలు వివరిస్తూ ఆ మెస్సయ్యను గూర్చి వ్రాయబడిన వివరాలన్నిటినీ కూడా వాళ్లకు తెలియచేస్తూ ప్రవక్తల ప్రవచనాలు, ధర్మశాస్త్రపు సూచనలు, కీర్తనల గ్రంథంలో తనను గూర్చి వ్రాయబడిన అంశాలు అన్నీ కూడా ప్రభువు వివరిస్తూ మెస్సయ్య శ్రమలను అనుభవించి మరణిస్తాడని, ఈ లోకానికి పాపము వచ్చింది, పాప ఫలితమైన మరణాన్ని తీసివేయడానికి ఆ మెస్సయ్య, ఆ దైవ కుమారుడు మానవాళి రూపంలో మానవుల మధ్య జన్మించవలసిన వాడై ఉన్నాడని, మానవాళిని తన శ్రమల మరణంతో పాప మరణాల నుంచి విడుదల చేసి వారిని మరలా దేవుని స్నేహితులుగా మారుస్తాడన్న విషయాన్ని, తాను మానవ రక్షణ కోసం శ్రమలు అనుభవించి మరణించి మానవాళిని రక్షించడం ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలే కదా, అవన్నీ కూడా ఆయన యందు, ఆ మెస్సయ్య యందు నెరవేరాయి అంటూ ప్రభువు ప్రవక్తలను గూర్చి, ప్రవక్తల లేఖనాలను గురించి వివరించినప్పుడు ఆ ఇద్దరు శిష్యులు కూడా చాలా సంతోషించారు. వాళ్ళ హృదయాలలో ఆ దైవ కుమారుని ఈ లోకానికి పంపిన ఆ నిజదైవమైన ఆ తండ్రి దేవునిపై వాళ్ళ ప్రేమ ఉప్పొంగింది. వాళ్ళ హృదయాలు ఈ లేఖనాలను గూర్చి విన్నప్పుడు ఆనందంతో ప్రజ్వరిల్లాయి. కానీ వాళ్ళు యేసుక్రీస్తుని గుర్తించకపోవడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు మహిమోపేతమైన శరీరాన్ని ధరించిన వాడై వాళ్ళ మధ్యకు వచ్చాడు కాబట్టి వాళ్ళు క్రీస్తుని గుర్తించలేకపోయారు.
క్రీస్తుని దేహాన్ని సమాధిలో ఉంచినప్పుడు అతడు ఏ విధమైనటువంటి రూపం కలిగి ఉన్నాడో ఇప్పుడు ఆ రూపంలో లేడు. కాబట్టి వాళ్ళు వెంటనే ఆయనను గుర్తించలేకపోయారు. అందుకే వాళ్ళు ఎమ్మావు గ్రామానికి వెళ్ళే ఈ ప్రయాణం అంతా కూడా అతడు లేఖనాలను వివరిస్తూ ఉన్న వాళ్ళు అంతకుముందు ప్రభువుని చూచినా ఇప్పుడు ఆ ప్రభు వేరే రూపంలో ఉన్నాడు కాబట్టి, మహిమోపేతమైన శరీరాన్ని ధరించి ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఆయనను గుర్తించలేకపోయారు. యేసుక్రీస్తు మరణాన్ని జయించి మృత్యుంజయుడైన తర్వాత ఆ గ్లోరిఫైడ్ బాడీని, ఆ మహిమోపేతమైన శరీరాన్ని ధరించిన తర్వాత అతడు అనేక రూపాలలో శిష్యులకు దర్శనం ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక్కొక్కసారి వాళ్ళు ఆయనను గుర్తించగలిగిన రీతిలో ఆయన వాళ్లకు దర్శనమిచ్చాడు. తన పంచగాయాలను చూపించి వాళ్ళ విశ్వాసాన్ని బలపరిచాడు. ఒక్కొక్క సందర్భంలో వాళ్ళు గుర్తించలేని రూపంలో ఆయన కనిపించాడు. ఉదాహరణకు ఈనాడు ఆ ఇద్దరు శిష్యులు అంతకుముందు ప్రభుతో తిరిగిన వాళ్ళై, ఆయనతో ఉన్నవాళ్ళై, ఆయనతో మంచి సంబంధం కలిగిన వాళ్ళై ఉన్నప్పటికీ వాళ్ళు ఆయనను గుర్తించలేకపోయారు. ఎందుకంటే యేసుక్రీస్తు ధరించిన ఈ మహిమోపేతమైన శరీరము అన్ని భౌతిక నియమాలకు అతీతమైన రూపంలో ఉండడం వల్ల ఆ మహిమోపేతమైన శరీరము ఏ విధంగానూ భౌతిక నియమాలకు లోనైనది కాకుండా భౌతిక నియమాలకు అతీతమైందై ఉండడం వల్ల ఆ రూపాన్ని శిష్యులు గుర్తించలేకపోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మగ్దల మరియ ఆ ఉత్థాన క్రీస్తుని చూచి తోటమాలి అని భావించినట్లుగా మనం యోహాను శుభవార్తలో 20వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. అంతే రీతిలో తిబేరియా సరస్సు తీరమున ఒడ్డున నిలబడి ఉన్నటువంటి ఆ ఉత్థాన క్రీస్తుని శిష్యులు ముందుగా గుర్తించలేకపోవడాన్ని, ఒక గొప్ప అద్భుత కార్యం జరిగిన తరువాతే వాళ్ళు ఆ ఒడ్డున నిలబడి ఉన్నది మన ప్రభువేనని గుర్తించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మూసి ఉన్న తలుపులు మూసినట్లుండగానే భౌతిక నియమాలన్నిటినీ దాటి వాటన్నిటికీ అతీతంగా తలుపులలో నుంచి అతడు లోపలికి వచ్చి వాళ్లకు దర్శనం ఇవ్వడాన్ని, అంతేకాదు అతడు వారికి తన పంచగాయాలు చూపించడాన్ని, అప్పుడు మాత్రమే వాళ్ళు ఆయనను చూచి గుర్తించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. పూర్వం భౌతికంగా కలిగి ఉన్నటువంటి ఆ దేహాన్ని ఇప్పుడు మహిమోపేతమైనటువంటి దేహంగా మార్చాడు కాబట్టి ఆ మహిమతో నిండిన ఆ శరీరాన్ని, ఆ రూపాన్ని శిష్యులు సులువుగా ఒక్కో సందర్భంలో గుర్తించడం, ఒక్కో సందర్భంలో గుర్తించలేకపోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు వాళ్ళు ఆయనను గుర్తించలేదు. ప్రొద్దువాలిపోయినది, సంధ్యవేళ అగుతూ ఉన్నది, మాతో కలిసి ఈ రాత్రి ఉండండి అంటూ అతిథి మర్యాదలో భాగంగా ఆయనను తమతో ఉండమని వాళ్ళు ఆహ్వానించినప్పుడు క్రీస్తు ప్రభు వారితో ఉండడం, ఆ రాత్రి వాళ్ళు భోజనానికి కూర్చున్నప్పుడు ప్రభువు రొట్టెను అందుకొని ఆశీర్వదించి త్రుంచి ఆ ఇద్దరు శిష్యులకు అందించినప్పుడు వాళ్ళు వెంటనే ఉత్థాన క్రీస్తుని దివ్య సప్రసాదమందు గుర్తించడం, అప్పటికి ప్రభువు అదృశ్యమవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అతడు మహిమోపేతమైన శరీరాన్ని ధరించి ఉన్నాడు కాబట్టి, అతడు భౌతిక నియమాలకు అతీతమైన శరీరాన్ని ధరించాడు కాబట్టి అతడు అదృశ్యుడు కాగలిగాడు. కానీ ఆ ఉత్థాన క్రీస్తుని ఆ దివ్య సప్రసాదమందు వాళ్ళు గుర్తించారు. వెంటనే వాళ్ళు అప్పటి వరకు నిరాశతో తిరిగి వెళ్ళిపోతూ ఉన్నటువంటి ఆ శిష్యులు ఈనాడు ఉత్సాహాన్ని పుంజుకొని మరలా యెరూషలేమునకు తిరిగి రావాలని నిర్ణయించుకొని తిరిగి ప్రయాణం చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. పూర్వం వీళ్ళు యెరూషలేములో ఉండగానే ఖాళీ సమాధిని గూర్చినటువంటి వార్త, స్త్రీలు మేము ఉత్థాన క్రీస్తుని చూచామని చెప్పినటువంటి వార్త, ఆ వార్త విని స్వయంగా యేసుప్రభు 12 శిష్యుల్లో కొందరు వెళ్ళి ఖాళీ సమాధిని, అంతేకాదు ఆ స్త్రీలు చెప్పినట్లుగా ఉత్థానుడైనటువంటి క్రీస్తును గూర్చిన సమాచారాన్ని వాళ్ళు ఆ ఖాళీ సమాధి వద్ద తెలుసుకోవడం గూర్చినటువంటి వార్త అన్నిటినీ వీళ్ళు విన్నారు. కానీ వాటిని వీళ్ళు నమ్మలేదు. వాళ్లకు ఈ స్త్రీలు కానీ అపోస్తులు కానీ చెప్పినటువంటి ఈ సువార్త రుచించలేదు, అర్థం కాలేదు. ఉత్థాన క్రీస్తును గూర్చిన ఈ విషయాలను విశ్వసించే మనసు లేదు. నిరాశతో నిస్పృహతో నిండిపోయిన వాళ్ళ హృదయాలలోనికి ఈ ఉత్థాన క్రీస్తుని గూర్చిన సందేశం పట్టలేదు. అందుకే వాళ్ళు ఉత్థాన క్రీస్తుని గూర్చినటువంటి ఈ సమాచారాన్ని పట్టించుకోకుండా ఇక అంతా అయిపోయింది, ఈ నెలల సంవత్సరాల యేసుక్రీస్తుతో తిరిగిన సమయమంతా వృధా అయ్యింది, అతడే చేతగాని వ్యక్తిగా మరణించాడు, ఇక మన ఆశలన్నీ అడియాశలయ్యాయి, యూదులందరూ విశ్వసించినట్టుగా
అతడే మన యోధ రాజ్యాన్ని స్థాపించి మన శత్రువులైన రోమీలను వెళ్ళగొట్టి మన రాజ్యాన్ని, మన స్వాతంత్ర్యాన్ని మనకు తీసుకుని వస్తాడని ఆశపడ్డాం. ఈ ఆశలన్నీ అడియాశలయ్యాయి అంటూ వాళ్ళు వెనుకకు తిరిగి వాళ్ళ సొంత గ్రామమైన ఎమ్మావుకు వెళ్ళిపోయి తమ పనిపాట్లు చేసుకోవాలని చూస్తూ ఉన్నటువంటి ఆ తరుణంలో ఆ ఉత్థాన క్రీస్తుని యొక్క ఈ దర్శనం, ఈ ఎమ్మావు గ్రామానికి వెళుతూ ఆ ఉత్థాన క్రీస్తుతో సంభాషించుకుంటూ దివ్య సత్ప్రసాదంలో ఆయనను గుర్తించి ఆ ఉత్థాన క్రీస్తు నిజంగా పునరుత్థానుడయ్యాడన్న సత్యాన్ని అర్థం చేసుకొని నిరాశను వదులుకొని ఇప్పుడు ఆశతో ఆ ఉత్థాన క్రీస్తుని గూర్చిన సువార్తను ప్రచారం చేసే బాధ్యతను భుజాలకెత్తుకొని వాళ్ళు ముందుకు సాగడాన్ని మనం ఈనాడు లోకా శుభవార్తలో చూస్తూ ఉన్నాం. వాళ్ళు యెరూషలేమునకు తిరిగి వచ్చేసరికి అప్పటికే యెరూషలేములో క్రీస్తు నిజంగా పునరుత్థానుడయ్యాడు, అతడు పేతురునకు కనిపించాడు అంటూ వాళ్ళు చెప్పుకోవడం చూసి ఈ ఎమ్మావు గ్రామానికి వెళ్ళిన ఇద్దరు శిష్యులు కూడా ఆశ్చర్యపోయారు. వాళ్ళు కూడా ఈ మార్గ మధ్యంలో ఆ ఉత్థాన క్రీస్తు ఏ విధంగా వారికి దర్శనమిచ్చాడో, లేఖనాలు ఏ విధంగా వివరించాడో, వారి దివ్య ప్రసాదంలో ఏ విధంగా ఉత్థాన క్రీస్తుని దర్శించుకున్నారో తెలియజేసి, ఏ విధంగా వారికి కనువిప్పు కలిగిందో తెలియజేసి వారు కూడా ఇదిగో ఆ ఉత్థాన క్రీస్తు ఇచ్చిన బాధ్యతను స్వీకరించి క్రీస్తుని రక్షణ సందేశాన్ని, పునరుత్థానపు సందేశాన్ని, పాప మరణాలు నాశనం చేయబడి నిత్య జీవానికి మనల్ని అందరినీ వారసుడిగా మార్చిన క్రీస్తుని రక్షణ చరిత్రను గూర్చి ప్రకటించే బాధ్యతను, ఈ సువార్తను ప్రకటించే బాధ్యతను వాళ్ళు తమ భుజాలపై వేసుకోవడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆ ఉత్థాన క్రీస్తు మనకు రెండు విధాలుగా దర్శనమిస్తాడన్న విషయాన్ని సువార్తకారులు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఒకటి, అతడు తన దివ్య వాక్యము ద్వారా మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. మనము క్రీస్తుని దివ్య వాక్యము ద్వారా ఆ ఉత్థాన క్రీస్తుని దర్శించుకోగలుగుతాం. దేవుని వాక్యం ఎప్పటికప్పుడే ఉత్థాన క్రీస్తుని గూర్చిన సందేశాన్ని మనకు అందిస్తూనే ఉంది. యోహాను శుభవార్త 20వ అధ్యాయం 16వ వచనములో, మత్తయి శుభవార్త 28వ అధ్యాయం 7వ వచనములో, మీరు గలిలయకు వెళ్ళండి, అక్కడ ఆయన్ని మీరు దర్శించుకోగలుగుతారు అని దూత చెప్పిన సందేశం కూడా క్రీస్తుని యొక్క రక్షణ సువార్త ద్వారా ఆ ఉత్థాన క్రీస్తుని మనం గ్రహించుకోగలుగుతామని, ఆ సువార్త అతడు గలిలయలోనే ప్రకటించాడు కాబట్టి గలిలయలో ప్రకటించబడిన క్రీస్తుని సువార్త ఆ ఉత్థాన క్రీస్తుని మనకు తెలియజేస్తుందని మనకు తెలియజేస్తూ ఉన్నాయి. లోకా శుభవార్త 24వ అధ్యాయం 32వ వచనంలో లేఖనాలు ఏ విధంగా ఉత్థాన క్రీస్తుని వాళ్లకు తెలియపరిచాయో మనకు తెలియచేస్తూ ఉంది. అంతే రీతిలో మరలా మనం ఉత్థాన క్రీస్తుని దివ్య సత్ప్రసాదంలో గుర్తించగలగాలి. వారు ఎమ్మావు గ్రామానికి ప్రయాణమై వెళుతూ ఉన్నప్పుడు ఆ సంధ్యవేళ సమయంలో రొట్టెను విరుచున్నప్పుడు ఆ దివ్య సత్ప్రసాదమందు వాళ్ళు ఉత్థాన క్రీస్తుని ఏ విధంగా గుర్తించగలిగారో మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు కడరా భోజన సమయంలో ఏ విధంగా రొట్టెను అందుకొని ఆశీర్వదించి త్రుంచి తన శిష్యులకు ఇచ్చాడో, అదేవిధంగా ఉత్థాన క్రీస్తు వారికి ఆ రొట్టెను విరిచి ఇచ్చినప్పుడు వాళ్ళు ఉత్థాన క్రీస్తును గుర్తించగలిగారు. లోకా శుభవార్త 24వ అధ్యాయం 31వ వచనంలో మనం ఈ విషయాన్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము ఆ ఉత్థాన క్రీస్తుని రెండు విధాలుగా గుర్తించగలుగుతూ ఉన్నాం. ఆయన దివ్య వాక్యము ద్వారాను, ఆయన దివ్య సత్ప్రసాదము ద్వారాను ఆ ఉత్థాన క్రీస్తుని మనం గుర్తించగలుగుతూ ఉన్నా. ఆ ఉత్థాన క్రీస్తుని మనం దివ్య సత్ప్రసాదములో పరిపూర్ణంగా గుర్తించగలుగుతూ ఉన్నా, ఆరాధించగలుగుతూ ఉన్నా, ఆ ప్రభువుని భుజించగలుగుతూ ఉన్నా. కాబట్టి మనం ఆ ఉత్థాన క్రీస్తుని యందు మన విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. ఆయన వాక్యానుగుణంగా మనము జీవించి మన జీవితాలను మనము ధన్యం చేసుకోవాలి. అనునిత్యము మన వెన్నంటే ఉండి అనేక అద్భుత కార్యాల ద్వారా మన జీవితాలను ప్రభావితం చేస్తూ మనల్ని ఆ నిత్య జీవానికి వారసులుగా చేస్తూ తన ఉత్థానపు ఆశీర్వాదాలతో నింపి మనల్ని దేవుని బిడ్డలుగా నిత్య జీవానికి వారసులుగా మారుస్తూ ఉన్న ఉత్థాన క్రీస్తు మిమ్ములను, మీ కుటుంబాలను తన ఉత్థానపు జీవంతో నింపి అనునిత్యము మీరు ఆలకిస్తున్న దివ్య వాక్యము ద్వారా, మీరు స్వీకరిస్తున్న దివ్య సత్ప్రసాదం ద్వారా ఆ ఉత్థాన క్రీస్తు మీకు పరిపూర్ణంగా అంది ఆ ఉత్థాన క్రీస్తు లోకానికి తెచ్చిన నిత్య జీవపు వెలుగును, జీవాన్ని మీకు పరిపూర్ణంగా అందించి ఆ ప్రభువు ఆ మరణాన్ని జయించిన మృత్యుంజయుడు మిమ్మలను సర్వదా కాచి కాపాడునుగాక. ఆమేన్.